కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి. దానిలోకి నేను 750 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను 1 కేజీ చికెన్ కోసం. నార్మల్గా ఎక్కువ పీసెస్ రైస్తో పాటు తగిలితే బాగుంటాయి కదా, అందుకని ఇప్పుడు రైస్కి వాటర్ యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 4 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం మందంగా ఉన్న పాన్ తీసుకోండి. స్లైసెస్ అన్ని ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత మనము లైట్గా కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. అది చిన్న మిత్, మరి అంతవరకు కరెక్టో తెలీదు. మొత్తం అంతా సార్ట్ చేసుకొని అది లోపు ఫ్రై అయ్యేలోపు మనము మ్యారినేట్ చేసేసుకున్నాము. కేజీ చికెన్ తీసుకున్నాను. దానిలోకి నేను 1.5 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండ్ 3 to 4 చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం చూసుకొని పౌడర్ వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా తీసుకుంటాం కాబట్టి. అలానే 1.5 స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీరా పౌడర్ తీసుకుంటున్నాను. మనము ఇంకా చికెన్ మసాలా ఇవి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ప్రాబ్లం లేదు. అలానే 3 to 4 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం చూసుకొని మన స్పూన్ సైజ్ చూసుకొని వేసుకోండి. అలానే దీంట్లోకి నేను చికెన్ మసాలా ఒక 1/2 స్పూన్ దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న క్వాంటిటీస్ అన్నీ కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి. నార్మల్గా అయితే మీరు కొంచెం పెంచుకొని క్వాంటిటీస్ వేసుకోవచ్చు. సో నేను హాఫ్ లెమన్, కొంచెం పెద్ద సైజ్ లెమన్ తీసుకొని అందులో హాఫ్ లెమన్ పిండేసుకోండి. లెమన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మ్యారినేషన్కి. ఇప్పుడు ఒక 5 to 6 చిల్లీస్ తీసుకోండి. అవి చక్కగా తుంచేసి వేసేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఒక 2 యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. కారం గురించి ఇంత పట్టి చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎంత కారం తక్కువ తింటే అంత మంచిది. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. ఇవి అయితే కీ ఇంగ్రీడియంట్స్ అండి. బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గు, జాపత్రి, సాజీరా, ఇవి 2 సెట్స్ తీసుకోండి కొద్దిగా, ఎందుకంటే మనం రైస్ బాయిల్ చేసేటప్పుడు కూడా 1 సెట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్తో పాటు. సో ఇవి ముందుగానే 2 సెట్స్ తీసేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మ్యారినేషన్లో కలిపేసుకున్నాము. అది ఇవన్నీ వేసేటప్పుడు చూడండి, అంటే ఓవరాల్గా ఎంత పడతాయి అనేది. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే వాటర్లో కూడా కొద్దిగా వేస్తాము. ఇవి 2 సెట్స్ తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి. ఫ్రెష్గా చేసుకుంటే బెటర్. ఇందులోకి నేను టేబుల్ స్పూన్ ఘీ అండ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. అండ్ హ్యాండ్తో మిక్స్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది టెక్స్చర్. అండ్ పీస్కి కూడా చాలా బాగా పడుతుంది, ఎందుకంటే మనం హ్యాండ్స్ అంటే మాన్యువల్గా ప్రెస్ చేసి మరీ పీస్కి పట్టేలా చేస్తాం కాబట్టి. ఇందులోనే మన ఆనియన్స్ కూడా ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. అలానే అదే ఆయిల్లోనే క్యాషూ నట్స్ కూడా ఫ్రై చేసుకోండి ఇఫ్ యూ ఆర్ విషింగ్ టు హ్యావ్ ఇట్. అండ్ అలానే ఇవి కొద్దిగానే ఇందులో కలుపుకోండి. ఇంకొంచెం అనేది రైస్లోకి వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు చక్కగా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మనము కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే ఇంత ఎల్లోయిష్గా కనపడుతుంది. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే, లేదంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు వాటర్ కంప్లీట్గా కాకుండా ఒక 10% ఉండేలా కుక్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ ఉంటే దమ్ పెట్టేటప్పుడు కింద లైట్గా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి రైస్ బాయిల్ చేయడానికి. అందులోనే 2 లీటర్స్ వాటర్ వేసుకొని ఘీ అండ్ ఆయిల్ వేసుకోండి, టేబుల్ స్పూన్స్ 2. అండ్ ఇప్పుడు మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, సెకండ్ సెట్ అవి వేసేసుకోండి. అందులో పచ్చిమిర్చి ఒక 2-3 యాడ్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేయండి. పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి లైట్గా. ఎక్కువ అంటే మరి ఫ్లేవర్ ఎక్కువ పెరగచ్చు, లైట్గా వేసుకోండి. అలాగే వీటితో పాటు మనము సరిపడా సాల్ట్, మీ దగ్గర గడ్డుప్పు అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నార్మల్గా మనము రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఇలాగ మొత్తం బాయిల్ అయ్యే టైంకి మనము సిమ్లో పెట్టేసుకొని రైస్ యాడ్ చేసేయాలి. ఇలా చేతిలోకి మెతుకుల్ని తీసి చూడండి, మీరు ప్రెస్ చేస్తే మెతుకు అనేది చక్కగా ఉడికిందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. నార్మల్గా మనం ఎలా అయినాను దమ్ పెడతాం కాబట్టి 75-70 వరకు సరిపోతుంది. ఆ పర్సెంటేజ్లోనే కుక్ చేసుకోండి. మిగతాది దమ్లోనే ఉడికిపోతుంది రైస్ బాగా. తర్వాత ఇలా పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఘీ అండ్ ఆయిల్ కొంచెం వేసుకోండి, టేబుల్ స్పూన్ లాగా. అందులోకి మనం బాయిల్ చేసుకున్న చికెన్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. అలానే దానిపైకి మీరు పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాషూ నట్స్ కూడా వేసేసుకోండి. అలానే రైస్ 1 లేయర్ వేసి
మన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయండి. మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసేయండి. దానిపైన మళ్ళీ అలానే సేమ్ ప్రాసెస్‌లోను ఆనియన్స్ పైన కొంచెం స్ప్రింకిల్ చేయండి. క్యాష్యూ నట్స్ అలానే లైట్‌గా నేను ఫుడ్ కలర్ అనేది పాలల్లో మిక్స్ చేశాను. కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా కనపడుతుంది కాబట్టి మాక్సిమం అలానే చేస్తారు. కొంతమంది వాటర్‌లో కలుపుతారు. అది మీ ఇష్టం ఎలా అయినా. కొంతమంది పాలల్లో వేసుకోరు. నచ్చదు కొందరికి. సో, కొంచెం ఒక ఫుడ్ కలర్ వేస్తాము. అలానే మనం ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి. మాక్సిమం రెడ్, ఆరెంజ్ వేస్తూ ఉంటారు. గ్రీన్ వేస్తారు కొంతమంది. అలా అయినా ఓకే. అండ్ ఇందులోన నేనేంటంటే లెగ్ పీసెస్ అనేవి పైన పెట్టుకున్నా. తీసేటప్పుడు కిందన ఏమైనా డ్యామేజ్ అవుతదేమో అని. నాకిలా ఇష్టము. అలానే ఘీ వేసుకున్నా. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ పైన వేసేసి ప్లేట్ అనేది గట్టిగా ప్రెస్ చేసేస్తున్నాను. దానిపైన అల్లం దంచేది కొంచెం వెయిట్ కోసం పెడుతున్నానండి. 20 మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుందండి సిమ్‌లోన. ఇప్పుడు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాము. రైతాకి గడ్డ పెరుగు తీసుకున్నా. దానికి స్లైసెస్ లాంటి ఆనియన్స్ తీసుకున్నాను. లైట్‌గా పచ్చిమిర్చి యాడ్ చేసి, సాల్ట్ యాడ్ చేశాను. సింపుల్‌గా చాలా బావుంది. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. కాంప్లిమెంట్స్ మీవే. చాలా జ్యూసీగా చాలా వచ్చింది. మా హస్బెండ్ అండ్ పాప అయితే చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ నా విషయానికొస్తే నేను 3 టైమ్స్ తిన్నానండి. హోప్ యూ ఆల్ విల్ లైక్